హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. బ్రైడ్ దగ్గర 7:30కి ఉండాలి, 6లో వెళ్తున్నాను. అండ్ ఈరోజు పెళ్లి కూతురు మేకప్ వస్తాం. మా అపార్ట్మెంట్ కింద ఎవ్రీడే కరాటే క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 6 to 7:30 వరకు. అండ్ జే కూడా వెళ్ళేవాడు, కానీ మార్నింగ్ లెగలేకపోతున్నాడు అని చెప్పేసి మాన్సాడు అనమాట. అండ్ ఇక్కడ నేను ఇంకా నా బైక్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి లగేజ్ అది ప్యాక్ చేసుకొని నేను ఆటోలో స్టార్ట్ అయ్యాను. ఇది ర్యాపిడో ఆటో అండి. అండ్ డైరెక్ట్ లొకేషన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మా ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి లొకేషన్కి వెళ్ళడానికి 40 to 45 minutes టైం పట్టింది. అండ్ నేను ఆన్ టైంకి ఉన్నాను, 10 minutes బిఫోరే ఉన్నానండి. ముందుగా బ్రైడ్ వాళ్ళ సిస్టర్ని, బ్రైడ్స్ మెయిన్ని రెడీ చేయాలి, తర్వాత బ్రైడ్ వస్తానని చెప్పారు. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటనంటే దేనికి వచ్చాము అని అంటే రిసెప్షన్ వాళ్ళు 12 o'clockకి పెట్టుకున్నారనమాట మధ్యాహ్నం. రిసెప్షన్కి రెడీ చేయడానికి వచ్చేసాను ఇక్కడికి. అండ్ మధ్యాహ్నం రిసెప్షన్ పెట్టుకొని నైట్ ముహూర్తం చాలా తొందరగా పడింది వీళ్ళకి, 9:30కి అనుకుంటా ముహూర్తము. అందుకనే మధ్యాహ్నం రిసెప్షన్ అనేది పెట్టేసుకున్నారు. అండ్ ఇక్కడ నేను కళ్యాణ మండపంలో రెడీ చేస్తున్నాను, ఎందుకంటే రూమ్లో అస్సలు స్పేస్ లేదు అండ్ ఏసీ లేదు, ఫ్యాన్ కూడా చాలా స్లోగా తిరుగుతుంది. ఇంకెందుకు బయట కంప్లీట్ ఏసీ ఉంది కదా, ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి ఒక 2 hours పట్టింది తిన లుక్. అండ్ ఎందుకంటే తనకి చాలా టైం ఉండడం వల్ల 2 hours ఎవ్రీ డీటెయిల్స్ని కూడా కవర్ చేస్తూ చేసాము. అండ్ తను గ్లాస్ స్కిన్ లుక్ అడిగారు. కంప్లీట్గా స్కిన్ అంతా నాకు గ్లాస్ స్కిన్ లాగా ఉండాలి, గ్లాసీగా ఉండాలి, గ్లాసీ ఫినిష్ ఉండాలని చెప్పి అడిగారు. హెయిర్ డు కూడా ఇలా చేశాను. అండ్ తర్వాత రిసెప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, రిసెప్షన్ లుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి కొంచెం తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ముహూర్తానికి రెడీ చేయడానికి వెళ్తున్నాను. టైం అనేది చాలా ఎర్లీగా పడింది, 9:30కి అనుకుంటా ముహూర్తము. అండ్ మధ్యలో ప్రధానానికి కూడా రెడీ అవ్వాలని చెప్పారు. నేను ఆన్ టైంకి బ్రైడ్ దగ్గర ఉన్నాను సాయంత్రం. అండ్ నేనేం చెప్పానంటే మనకి ముహూర్తానికి టైం లేదు కదరా, ముందుగానే మనకు టైం ఇచ్చినప్పుడే కంప్లీట్గా రెడీ అయిపోదాం, తర్వాత ఓన్లీ శారీ డ్రేపింగ్ అలాగే జ్యువెలరీ సెట్టింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. అండ్ బ్రైడ్ అయితే వెరీ కోఆపరేటివ్ కాబట్టి నేను చెప్పిన మాట విన్నారు. ఆన్ టైంకి తను రెడీ అయిపోయారండి. అండ్ ఇక్కడ లుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, రూమ్ అంతా కూడా అస్సలు గజిబిజిగా ఉంది, జనాలు ఉన్నారు చాలామంది. అండ్ ఇంకొకటి ఏసీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ వీడియోస్ కూడా షూట్ చేయడానికి కుదరలేదు. వాళ్ళు పెద్ద బొట్టు పెడతారంట బ్రైడ్కి, లాంగ్ బొట్టు పెట్టారనమాట. వాళ్ళే రిలేటివ్స్ పెట్టారు. టైం ఎంత? సమయం 11 గంటలు.